ఓకే ఓకే. సో అప్పుడు ఈ వెల్లుల్లిపాయ టేస్ట్ కూడా ఆయిల్లో వచ్చేస్తుంది కదా, మంచిగా అనిపిస్తుంది. పొటాటోస్ కూడా ఆ ఫ్లేవర్ కూడా పట్టేస్తే బాగుంటుంది. ఓకే. వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసాను. ఓకే. ఇందులోనే కారం ఒక 2 స్పూన్స్. ఏంటండి మిరపకాయలు కారం ఏంటి? మీరు కారం తినరు కాబట్టి సరిపోతుంది. పొటాటో పచ్చడా, ఆవు పిండి. ఓకే. సో పచ్చడి అన్నాక మరి కొంచెం కారం కావాలి కదా, మరి ఇంతెంత కారాలా, మనుషులు ఎగిరిపోతారు. మెంతి పౌడర్ ఒక 1/2 స్పూన్. ఓకే. పసుపు కొంచెం వేసి. ఓకే. సాల్ట్. ఓకే. వేగిన తర్వాత ఆ పొటాటోస్ ఇందులో వేసుకోవాలా? పొటాటోస్ కూడా ఇందులో వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి. ఓకే. అయిపోయినట్టేనా? ఇంకా అయిపోయిందండి. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత నిమ్మరసం కలుపుకోవాలండి, సరిపోతుంది. సో అయితే ఇప్పుడు బౌల్లో తీసేద్దాం. చల్లారిన తర్వాత అప్పుడు ఫైనల్ టేస్ట్ చూసే ముందు కలుపుకోవచ్చా? టేస్ట్ చూసే ముందు కలుపుకోవచ్చండి. ఓకే. టేస్ట్ చూసే ముందు కలిపితే మరి ఎలా పడుతుంది ఆ పులుపు? నిమ్మకాయ పులుపు కలిపేస్తే మనకి గ్రేవీలోకి అందులోకి దూరాలేమో కదా, అప్పుడు కొంచెం ఊరనిస్తే అప్పుడు పడుతుంది. అవునండి. అదే చల్లారిన తర్వాత లెమన్ జ్యూస్ వేయాలి. అది చల్లారిన తర్వాత లెమన్ జ్యూస్ కలపాలి. అది లేకపోతే మళ్ళీ చేదు వచ్చేస్తుంది. ఓకే. ఇది చల్లారిపోయింది కదండి. ఇప్పుడు దీనిలో కొంచెం నిమ్మరసం. ఓకే. తీసేద్దామా? చూడండి ఎంత బాగుంది, చాలా కలర్ఫుల్. అది మేము చెప్పాలండి, బాగుందో లేదా గీత గారు చెప్పాలి. చూడడానికైతే కలర్ఫుల్ గా బాగుంది, ఎర్రగా. చూసేసాక ఇంకా చూడండి ఎలా వచ్చేసింది, బాగుంది. కలర్ మారింది, కలర్ మారి పికిల్ లాగా వచ్చేసింది అది. అవును. బౌల్లోకి తీసేసాను. తినా ఫ్రిడ్జ్ లో పెడితే సంవత్సరం వరకు ఉంటుంది. సంవత్సరం వరకు ఏం తింటాం లేండి, కానీ బోర్ కొట్టేస్తున్నాం అప్పుడు, ఎందుకంటే మళ్ళీ మధ్య మధ్యలో మారుస్తూ ఉండాలి కదా పచ్చళ్ళు కూడా. ఓకే. చూసారు కదండి, ఆలూ పికిల్ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు ఈ ఆలూ పికిల్ ఎలా తయారు చేయాలో మరోసారి చూద్దాం. ఆలూ పికిల్ తయారు చేసే విధానం: ఉడికించిన చిన్న బంగాళాదుంపలు నూనెలో వేసి వేయించుకోవాలి. వీటిని ఒక బౌల్లోకి తీసుకుని అదే పాన్ లో ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, దంచిన వెల్లుల్లి, కరివేపాకు, కారం, ఆవుపిండి, మెంతిపిండి, పసుపు, ఉప్పు, వేయించిన బంగాళాదుంపలు వేసి బాగా కలపాలి. స్టవ్ ఆపి దీన్ని చల్లారనిచ్చి నిమ్మరసం వేసి కలపాలి. ఆపై దీన్ని కాస్త ఊరనిస్తే రుచికరమైన ఆలూ పికిల్ రెడీ. ఆలూ పికిల్ తయారు చేసే విధానం చూసారు కదండి. శైలజ గారు, కాసేపు ఈ పచ్చడిని అలా పక్కన పెట్టేసి ఊరినిచ్చేద్దామే. అందుకని మీరు ఫస్ట్ నేను చేస్తానండి. అవునండి. ఓకే. ప్రీ ప్లాన్ అండి, అంత ప్రీ ప్లాన్ అనమాట. మీరే తెలియక పాపం ఫోన్ లేని ఒప్పేసుకున్నారు, ఫ్రెండ్ కదా అనేసి. కాంప్రమైజ్ అవసరం లేదండి, అది పికిల్ కదా, కొంచెంసేపు ఉంటేనే టేస్ట్ వస్తుంది, ఊరితేనే కొంచెం బాగుంటుంది కాబట్టి. స్టోరీస్. సరే, ఇప్పుడు మీరు చెప్తారు కదా, రెడీ అండి దమ్మాలు. ఓకే. ఓకేనండి, మరి శాంతి గారు కూడా రెడీగా ఉన్నారు దమ్మాలు తయారు చేయడానికి. దమ్మాలకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దమ్మాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిన్న బంగాళాదుంపలు 1/2 కిలో, వేయించిన ఉల్లిపాయల పేస్ట్ 1 కప్పు, టొమాటో ప్యూరీ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, పన్నీర్ తురుము 1 టేబుల్ స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూన్, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పంచదార 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకేనండి, మరి దమ్మాలు ప్రిపరేషన్ చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎంటీఆర్ మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. ఎంటీఆర్ మసాలా అభిరుచి. ఓకే శాంతి గారు, స్టార్ట్ చేసేద్దామా? స్టవ్ వెలిగించేయండి. ఫస్ట్ ఇందులో ఆయిల్ వేసుకోవాలండి. ఓకే. ఏంటండి మా పిక్లే చేసేస్తున్నారా మీరు? ఆయిల్ వేసి అదే మీరు కొంచెం షాలో ఫ్రై చేశారండి, కొంచెం బాగా డీప్ ఫ్రై. నాకు అవసరం లేదు, జస్ట్ పొటాటో గ్రేవీకి అంటుకోకుండా ముక్కపళంగా వచ్చేటట్టు ఇది ఫ్రై చేస్తాం. ఓకే. అంటే అలా పచ్చి వేసుకుంటే మీరు ఇందాక అన్నట్టు ఇలా విడిపోయే గ్రేవీ ఇది పేస్ట్ కింద అయిపోతుంది పొటాటో. సో అలా కాకుండా ఇదేంటంటే పొటాటో మనకు తినడానికి వీలుగా ఉంటుంది, గ్రేవీ కూడా టేస్ట్ తగులుతూ ఉంటుంది అనమాట. ఓకే ఓకే. సో కాబట్టి కొంచెం ఊరికి అలా షాలో ఫ్రై చేస్తారండి. అది నెక్స్ట్ ఇంకో టిప్ ఏంటంటే పొటాటో ఫ్రై చేసే ముందు జస్ట్ ఒక టూత్ పిక్ తోనో పిన్ తోనో చిన్న
హోల్ మనం పెట్టుకుంటే అంటే జస్ట్ పిన్ చేస్తే లోపల కూడా ఫ్రై చేసేటప్పుడు అవి పేలవు. అవును, అది టిప్. ఆల్రెడీ నేను అన్ని పిన్ హోల్ చేసేసి తెచ్చాను, పెట్టేసి తీసుకొచ్చాను. చేద్దామా? శాంతి గారు, అయితే మీరు అసలు కారం తినరా? చాలా తక్కువ అండి, చాలా తక్కువ. మ్యారేజ్ ముందు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో మాకు అలవాట్లేదు. నెక్స్ట్ మా హస్బెండ్ కూడా తక్కువ ఎక్కువ స్వీట్స్, ఓన్లీ స్వీట్సా? ఓకే ఓకే. మాకు ఆఫ్టర్ డిన్నర్ లంచ్ తర్వాత కంపల్సరీ స్వీట్ ఉండాలి. ఓకే, కానీ మాకు మాత్రం కారం అయ్యింది. లేదండి, ఇది అందరు ఆడియన్స్ పరంగా కూడా మనం చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ కొంచెం స్పైసీగానే చేస్తాం. అది మాది మెయిన్. ఇది నాకు ఇంట్లో అయితే నేను నాకు తగ్గట్టు నేను మెజర్. ఇప్పుడు మీరు మళ్ళీ అలాగ తక్కువ ఎక్కువ మళ్ళీ మనం ఎక్కడ వెళ్తే అక్కడ అవతారం వేయాలండి. అవును, అలా ఉంటారంటే అవ్వదు కదా, ఉండదు. కాబట్టి ఇప్పుడు అందరికి సరిపడేటట్టు వేసుకోండి. ఎవరికి కావాలంటే మీరు కారం తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు, అది ఇంకా అకార్డింగ్ టు యువర్ టేస్ట్. ఇది కొంచెం లైట్ బ్రౌన్ అయ్యే వరకు మనం ఉండాలి కదండి, టైం పడుతుంది. సో మనం వేరే గ్రేవీ తయారు చేసుకోవచ్చు ఈ లోపల. అవును, మీరిద్దరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? మేమండి ఒక 5 years నుంచి. ఓకే, అంటే ఈ కాలనీకి వచ్చిన దగ్గర నుంచి. ఓకే ఓకే, తీసేద్దామా? ఇది ఆయిల్ వేడెక్కిందండి. ఓకే, ఇది బ్రౌన్ ఆనియన్ పేస్ట్, అంటే ఆనియన్స్ ఫ్రై చేసి ఆల్రెడీ ఫ్రై చేసి పేస్ట్ చేస్తాం. ఓకే ఓకే. కలర్ఫుల్ గా ఎక్కడ ఆనియన్స్ తగలకుండా, టేస్ట్ అయితే తగులుతుంది కానీ ఆనియన్స్ తగలకుండా ఈజీ ప్రాసెస్. ఈ పేస్ట్ అన్ని మనం ప్రిపేర్ చేసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి, ఏమైనా కొత్త రెసిపీ కావాలనుకుంటే వెంటనే ఇది రెడీమేడ్ చేసేసుకోవచ్చు. సో చూద్దామా? కొంచెం వేగినట్టుందండి. ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్, ఓకే, ఇందులో సాల్ట్, పసుపు, ధనియా పౌడర్, కావాల్సిన ఫ్లేవర్స్ అన్ని యాడ్ అయిపోయినట్టు కదా. ఫస్ట్ అన్ని వేసేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఓకే, టమాటో ప్యూరీ. ఓకే, ఇది మనకి కాంబినేషన్ ఎందులో బాగుంటుంది? రోటీ, నాన్, ఫ్రైడ్ రైస్, బిర్యానీ, దేంట్లోకైనా బాగుంటుందా? ఆల్ ఇన్ వన్. ఓకే, కొంచెం షుగర్ కూడా వేయాలండి. షుగర్ ఎందుకంటే ఇప్పుడు మనం ఏ స్వీట్స్ లో చేసినా సరే కొంచెం సాల్ట్ వేస్తాం చూడండి, ఆ టేస్ట్ తెలియడానికి. కొంచెం అలాగా ఇది కూడా. ఓకే ఓకే. కర్డ్ అండి, కలర్ఫుల్ గా ఉంది కదా. సో అయితే అన్ని మనం ఇందులో వేసుకునేవన్నీ కూడా పేస్ట్ లాగా వేసుకుంటే మన ఆలు ఫ్రై ఒకటి, నెక్స్ట్ ఆనియన్ పేస్ట్ ఒకటి రెడీగా ఉంటే ఇవన్నీ ఈజీ ప్రాసెస్. ఓకే ఓకే. అండ్ ఇది ఈ చిన్న ఆలుతోనేనా మామూలుగా? మనం లేదు, మనం పెద్ద ఆలుతో కూడా చేసుకోవచ్చు. అంటే ఇదైతే మనకి చాలా బాగుంటుంది. ఇన్ కేస్ దొరకకపోతే మనం పెద్ద ఆలు పీసెస్ కట్ చేసి ఇలా సేమ్ ప్రాసెస్ ఫ్రై చేసేసుకోవడమే. ఓకే, ఇప్పుడు ఇది కర్డ్ కూడా వేసేసి చేసాం కదండి. ఇందులో ఇప్పుడు కొంచెం కాజు పేస్ట్, ఇదేంటంటే థిక్నెస్ కోసం, టేస్ట్